ఈ రాశుల వారికి ఇంక్రిమెంట్లు, డబ్బు. జూన్లో 5 అరుదైన రాజయోగాలు. జ్యోతిష శాస్త్రం ప్రకారం జూన్ నెలలో గ్రహాల స్థితి కారణంగా అరుదైన రాజయోగాలు ఎక్కువగా పరిగణించబడతాయి. ఈ మాసంలో ఎన్నో పెద్ద రాజయోగాలు చేస్తున్నారు. ఈ నెలలో శుక్రాదిత్య, మాళవ్య, లక్ష్మీ నారాయణ, రుచక్ రాజయోగం వంటి అనేక రాజయోగాలు ఏర్పడుతున్నాయి. అనేక రాజయోగాలు ఏకకాలంలో ఏర్పడటం అనేక రాశిచక్ర గుర్తుల జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఉద్యోగులు కొత్త ఉద్యోగంతో పాటు మదింపు, పురోగతిని పొందవచ్చు. దీనితో పాటు మీకు పదవి, ప్రతిష్ట, గౌరవం లభిస్తాయి. కాబట్టి జూన్ నెలలో ఏ రాశులు ప్రకాశించవచ్చో తెలుసుకుందాం. మేషం. మేషరాశి వారికి జూన్ నెల చాలా ప్రత్యేకమైనది. జూన్ మొదటి రోజున గ్రహ సేనాధిపతి కుజుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. అలాంటి పరిస్థితుల్లో రుచక్ అనే రాజయోగం ఏర్పడుతోంది. అటువంటి పరిస్థితిలో ఈ రాశి వారికి జూన్ నెల చాలా ప్రత్యేకమైనది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఉత్సాహం పెరుగుతాయి. దీని కారణంగా మీరు అనేక రంగాలలో విజయం సాధించగలుగుతారు. ఉద్యోగస్తులు కూడా ప్రయోజనాలు పొందవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు కూడా ప్రయోజనం పొందవచ్చు. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. దీంతో ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మీరు మీ భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. మిథునం. బుధాదిత్యుడు రాజయోగాన్ని ఏర్పరుచుకోవడం వల్ల ఈ రాశికి మొదటి ఇంట్లో బుధుడు, సూర్యుడు ఉండటం వల్ల ఈ రాశి వారికి ఈ నెల కూడా చాలా ప్రత్యేకమైనది. అటువంటి పరిస్థితిలో ఈ రాశికి చెందిన వ్యక్తులు ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కాగలవు. దీనితో పాటు ఈ వారం పని రంగంలో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీ పని ప్రశంసించబడుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు పెద్ద బాధ్యతను పొందవచ్చు. కానీ అనవసరంగా ఎవరి మాటలను లేదా ఏ విధమైన జ్ఞానాన్ని ఇవ్వకుండా ఉండండి. అది మీకు హాని కలిగించవచ్చు. సీనియర్ వ్యక్తుల సహకారంతో మీ లక్ష్యాన్ని సాధించడంలో విజయం సాధించవచ్చు. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారు లాభపడగలరు. దీనితో పాటు మీ తల్లిదండ్రులతో పాటు మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. కానీ మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ప్రేమ, వైవాహిక జీవితం బాగుంటుంది. కుంభం. కుంభరాశి వారికి జూన్ చాలా మంచి నెల కానుంది. శశతో సహా ఇతర రాజయోగాల సానుకూల ప్రభావం ఈ రాశిపై కనిపిస్తుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. శని ఆశీర్వాదం మీ ఆర్థిక స్థితిని బలపరుస్తుంది మరియు మీరు దీర్ఘకాలిక అనారోగ్యం నుండి కూడా ఉపశమనం పొందుతారు. కార్యాలయంలో మీ పని ప్రశంసించబడుతుంది. దీనితో పాటు మీకు పదోన్నతి లేదా మరేదైనా బాధ్యత ఇవ్వవచ్చు. ఇప్పుడు మీరు ఈ కొత్త బాధ్యతను చక్కగా నిర్వహించగలరా లేదా అనేది మీపై ఆధారపడి ఉంటుంది. కుటుంబంలో కొనసాగుతున్న సమస్యలు ఒక కొలిక్కి రావచ్చు. శారీరక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు మీ తండ్రి గురువు నుండి పూర్తి మద్దతు పొందుతారు. దీని ద్వారా మీరు ఏదైనా లక్ష్యాన్ని సాధించగలరు. మీరు చాలా కాలంగా కోరుకున్నది. వైవాహిక జీవితంలో కూడా ఆనందం ఉంటుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.